మళ్లీ మహిళా రిజర్వేషన్ బిల్లు నియోజకవర్గాల పునర్విభజనపై ముందుకే రాహుల్తో కేంద్ర మంత్రి రిజిజు భేటీ. తమ రెండు డిమాండ్లపై తగ్గేది లేదన్న విపక్ష నేత. ఆ రెండు డిమాండ్లు ఏంటంటే ఈ చట్టానికి సంబంధించినవి కావు, ఆయన వ్యక్తిగత ఆనందానికి సంబంధించినవి. అవి ఎట్లాంటి అంటే అమిత్ షా నరేంద్ర మోదీ పార్లమెంటుకు రావాలంట, క్షమాపణ చెప్పాలంట. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే కల్పించడానికి పార్లమెంట్ ఆమోదం కోసం ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తుంది. 543 లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించి 816కు పెంచే ప్రతిపాదనపై అడుగులు ముందుకు వెయ్యనుంది. దీనిలో భాగంగానే ప్రధాన విపక్షం కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని విపక్షం పట్టువిడకుండా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం సుమారు 50 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఏప్రిల్ 17వ తారీఖు నాడు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడితే అది బీగిపోయింది. దానికి రాహుల్ గాంధీ, డిఎంకే అధినేత ఇప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంబరాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు గడిచిన 3-4 నెలల కాల వ్యవధిలో పూర్తిగా లెక్కలు మారిపోయినాయి. ఈరోజు ఎన్డీఏ బలం సుమారు 2/3 మెజారిటీకి అతి చేరువలో ఉంది. ఒక 18 నుంచి 20 సీట్లు ఏమో తక్కువ ఉన్నాయి. ఆ 18-20 సీట్లు వస్తే ఈరోజు గట్టెక్కే పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు విపక్షాలతోటి సంప్రదింపులు జరిపి విపక్షాలకు సంబంధించిన డిమాండ్లు ఏంటి, మార్పులు చేర్పులు ఏమన్నా అవసరమా అనే ఒక ఉద్దేశంతో ఈరోజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు ఓ అడుగు వెనక్కి తగ్గి భేటీ అయితే ఈ గొంతెమ్మ కోరికలన్నీ కోరుతుంది. క్షమాపణలు చెప్పడమే ఉంది. మంత్రి రాజీనామా చేసిండు, చర్యలు కూడా తీసుకుంటున్నారు, ఒక చట్టాన్ని తీసుకొచ్చిర్రు. ఎవరైతే పేపర్ లీకేజ్ అక్రమాలకు పాల్పడతారో వాళ్ళపై సుమారు 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా, ఆస్తుల జప్తు లాంటి కఠినమైన చర్యలు తీసుకుంటేందుకు ఈరోజు చట్టాన్ని తీసుకొస్తే అయినా కూడా రాహుల్ గాంధీ ఆ మొండి పట్టు ఏందో అర్థం కావట్లే. మరి వీళ్ళు జాతికి చాలా అన్యాయం చేసిర్రు. వీళ్ళ తాత, వీళ్ళ నాయనమ్మ, వీళ్ళ తండ్రి, వీళ్ళ బాబాయ్, వీళ్ళ అమ్మ అంతా అన్యాయం చేశారు జాతికి. ఈయన కూడా ఈరోజు ఫైటింగ్ అగైన్స్ ద నేషన్ స్టేట్స్ అనే స్టేట్మెంట్స్ పాస్ చేస్తుండు. అలాంటి వ్యక్తులు మరి ఎంతమందికి సమాధానం చెప్పాలి? 140 కోట్ల మంది భారతీయులకు సమాధానం చెప్పాలి, వీళ్ళు క్షమాపణ చెప్పాలి. 40 కోట్ల మంది భారతీయ కుటుంబాలకి వీళ్ళు క్షమాపణ చెప్పాలి. మరి వీళ్ళు క్షమాపణ చెప్తే అప్పుడు నరేంద్ర మోదీ గారు క్షమాపణ చెప్తారు. ఈరోజు డీలిమిటేషన్ అయినా ఉమెన్ రిజర్వేషన్ కైనా కావలసిన మ్యాజిక్ ఫిగర్ అతి చేరువలో ఉంది. ఈరోజు బీజేపీ ఎట్లా చెప్తున్నామనంటే ఏప్రిల్ 17 రోజు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే 2/3 మెజారిటీ లభించలేదు, బిల్లు వీగిపోయింది. కానీ ఈ గడిచిన 3-4 నెలల్లో రాజకీయాలు ఎట్లా మారినా ఒకసారి వివరిస్తూ చూడండి. ఒక 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఓడిపోయింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. సుమారు 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్సీపీఐలో జాయిన్ అయ్యి ఈరోజు ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నారు. అలాగే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్న ఒక 6 ఎంపీలు షిండే వర్గంలోకి వచ్చిర్రు, అంటే ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నట్టే. శరద్ పవార్ వర్గంలోని 8 మంది ఎంపీలు సుప్రియా సూలే చెప్పినట్టు ప్రతి రాష్ట్రానికి 50% సీట్ల కేటాయిస్తే తప్పకుండా ఆ బిల్లుకు మద్దతు తెలుపుతానన్నది. కాబట్టి ఆ 8 మంది ఎంపీలు కూడా మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ 4 ఎంపీలు ఎట్లయినా మద్దతు తెలుపుతారు. అలాగే ఈరోజు స్టాలిన్కి వెన్నుపోటు పొడిచిన రాహుల్ గాంధీ స్టాలిన్ ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేడు. స్టాలిన్ కూడా రాహుల్ గాంధీ ముఖం చూడడానికి ఇష్టపడట్లేడు. ఎన్నికలకు పోయేటప్పుడేమో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని పోయి ఎన్నికలు అయిపోయిన తర్వాత టీవీకే ప్రభుత్వంలో జాయిన్ అయ్యి ఈరోజు 2 పోర్ట్ఫోలియోలు తీసుకున్న ఘన చరిత్ర రాహుల్ గాంధీది. కాబట్టి వెన్నుపోటు పొడవడం రాహుల్ గాంధీ కుటుంబానికి కొత్త ఏం కాదు. కాబట్టి ఈరోజు డిఎంకే అధినేత స్టాలిన్ కూడా ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. తరచుగా కాంగ్రెస్ ఇట్లా ఎన్నుపోట్లు పొడుస్తుంది కాబట్టి డిఎంకే ఎంపీలు స్వయాన లోక్సభ స్పీకర్ కి ఒక లెటర్ కూడా రాశారు, వాళ్ళకి సపరేట్ సీట్ అలాట్మెంట్ కావాలని. అంటే వీటిని బట్టి చూస్తే డిఎంకే కూడా డీలిమిటేషన్ బిల్లుకు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 38 మంది ఎంపీలతోటి ఈరోజు సమాజ్వాదీ పార్టీ బలంగానే ఉంది. ఈరోజు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రజలు ఊకోట్లేరు. ఉత్తరప్రదేశ్ కి ఒకవేళ డీలిమిటేషన్ బిల్లు అమలు కాకపోతే ఉత్తరప్రదేశ్ కి వచ్చిన నష్టమేం లేకపోయినప్పటికీ డీలిమిటేషన్ బిల్లు ద్వారా ఈరోజు 80 సీట్లుంటే 120కి పెరుగుతాయి. కాబట్టి ఆ రాజకీయ ప్రాధాన్యత ఎందుకు తగ్గిస్తున్నారని అఖిలేష్ యాదవ్ మీద స్వయాన వాళ్ళ సామాజిక వర్గం అభ్యర్థులు, వాళ్ళ సామాజిక వర్గం ప్రజలే ఒత్తిడి చేస్తుండడం కారణంగా ఈరోజు సమాజ్వాదీ పార్టీ అధినేత కూడా తలొగ్గి డీలిమిటేషన్ బిల్లుకి, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే
డిఎంకే సమాజ్వాదీ పార్టీ మద్దతు తెలిపితే చాలా స్పష్టమైన మెజారిటీ తోటి, చాలా స్పష్టమైన 2/3 మెజారిటీ తోటి ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ బిల్ అయినా డీలిమిటేషన్ బిల్ అయినా ఆమోదం పొందడానికి అన్ని అవకాశాలు ఉన్నట్టు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీలో ఉద్యమించిన విద్యార్థులపై హింసా విషయంలో పార్లమెంట్లో అమిత్ షా ప్రకటన చేయాలని, అయోధ్యలో విరాళాల చోరీపై జరగాలని రాహుల్ స్పష్టం చేశారు. ఈ డిమాండ్లపై రాజీ పడేది లేదని తెగేసి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆయన నుంచి రిజిజుకు ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తుంది. రాహుల్ తో రిజిజు భేటీ కావడం గత 10 రోజుల్లో ఇది రెండోసారి. అన్ని పార్టీలని కలుపుకొని పోయే ప్రయత్నం ఇక్కడ రిజిజు అయినా కేంద్ర ప్రభుత్వం అయినా చేస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ తలపొగరు నెత్తికెక్కి ఏదో సాధించినాం, ఒక మంత్రి రాజీనామా చేయగానే ఏదో సాధించినాం అనే భ్రమల ఈరోజు రాహుల్ గాంధీ ఉంటుంది. వాస్తవం చెప్పండి, 2014లో సొంతంగా 52 సీట్లు ఏమి వచ్చినాయి కాంగ్రెస్కి, అది కూడా పొత్తులనే, యూపీఏ పొత్తుల. తర్వాత 2019లో 55, ప్రతిపక్ష హోదాకి 1 సీటు తేడాతోటి ప్రతిపక్ష హోదా వచ్చింది. రీసెంట్గా 2024లో అన్ని పార్టీలను జత కలుపుకొని పోతే 99 సీట్లు వచ్చినాయి. దానికి కూడా సమరాలు చేసుకుంటే ఏదో 199 వచ్చినట్టు. రాహుల్ గాంధీ మర్చిపోయిన విషయం ఏంటంటే ఫెయిల్డ్ స్టూడెంట్ 36% కూడా రాలే, పాస్ మార్కులు కూడా రాలే. అది మర్చిపోయి 543కు 99 సీట్లు సంబరాలు చేసుకున్నాను అయితే రాహుల్ గాంధీ. ఈరోజు ఏదో ఏమంటాం ప్రతిపక్ష హోదా అన్ని పార్టీలతోటి కలిపి ప్రతిపక్ష హోదా వచ్చింది. అన్ని పార్టీల సహకారం లేకపోతే ప్రతిపక్ష హోదా కూడా రాదు రాహుల్ గాంధీకి. అది తెలియదు రాహుల్ గాంధీకి. ఏదో మాఫియా డాన్ కూర్చున్నట్టు ఆ ఎల్పీఓ సీట్లో కూర్చుంటాడు. అంతకు మించి ఏం తెలుసు రాహుల్ గాంధీకి? ఏమైనా పరిజ్ఞానం ఉందా? ఇక్కడ చూడండి, ప్రతి రాష్ట్రంలోనూ 50% సీట్ల పెంపు, పార్లమెంట్లో సంఖ్యాపరంగా కీలకమైన సమాజ్వాదీ పార్టీ డిఎంకే నేతలతో ప్రభుత్వం మాట్లాడనుంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 3/2 మంది మద్దతు అవసరం. జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో 50% చొప్పున సీట్లు పెంచేలా కొత్త నిబంధనను బిల్లులో చేర్చే అవకాశం ఉంది. గతసారి ప్రత్యేక సమావేశాల్లో 2/3 వంతు బలం సమకూర్చలేక కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బిల్లు ముసాయిదా ఏదైతే ఉందో అది వీగిపోయింది. ఆ తర్వాత అధికార కూటమి బలం గణనీయంగా పెరిగింది. అదే చెప్తున్నాం కదా, సీట్స్ చాలా పెరిగినాయి. వాస్తవంగా ఏంటంటే ఎన్డీఏకి 292 సీట్లు ఉండేయండి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత మారిన రాజకీయ పరిణామాల కారణంగా ఈరోజు సుమారు 340కి పైగా ఉన్నాయి. అంటే ఒక 18 నుంచి 20 సీట్లు తక్కువ ఉన్నాయి 2/3 మెజారిటీకి. అది సాధించడం కూడా పెద్ద కష్టం కాదు. అమిత్ షా కూర్చొని మాస్టర్ ప్లాన్ వేస్తే అది చాలా ఈజీ థింగ్. అది వర్షాకాల సమావేశాలు ఈ నెల 13తో ముగియనున్నాయి. ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపించినా అలాంటిది ఏమీ లేదని ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి చాలా స్పష్టంగా నిన్న రాత్రి స్పష్టం చేసిన విషయం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. కొంతమంది మేధావులు ఏమంటారంటే ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఆమోదం పొందింది లోక్సభల, రాజ్యసభల, అలాగే ప్రెసిడెంట్ కూడా ఆమోదించింది. ఏం చేసినా చేయకపోయినా 2029లో ఆ బిల్లు ఏమంటాం ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. మహిళలకు 33% సీట్స్ రిజర్వ్ అవుతాయి అని చాలా మంది మేధావులు చెప్తారు. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, 1991-92లా పంచాయతీ రాజ్ యాక్ట్, మున్సిపల్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకి 33% రిజర్వేషన్లు కేటాయించి రొటేషన్ పద్ధతిలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. రైట్, ఆడి వరకు బాగానే ఉంది. రాజకీయంగా వాళ్ళని ఎంపవర్ చేయడానికి మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయం నిజంగా మహిళల నాయకత్వాన్ని పెంచిందా? ఒకసారి ఈరోజు ప్రభుత్వాలైనా, ప్రతిపక్షాలైనా, రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కటి ఆలోచించాలి. విదేశీ శక్తుల మేతదనే మేధావులు కూడా ఆలోచించాలి. కొంతమంది లైవ్ న్యూస్ డిబేట్లలో కూర్చొని మాట్లాడుతున్నారు 33% రిజర్వేషన్ కి డీలిమిటేషన్ కి సంబంధం లేదండి అని అంటారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ 33% రిజర్వేషన్లలో కూర్చున్న మహిళలు నిజంగా వాళ్ళే పెత్తనం చేస్తున్నారా? సంతకాలు స్వయంగా వాళ్ళే పెడుతున్నారా? లేకపోతే ఒత్తిళ్లతోటి పెడుతున్నారా? ఒకవేళ ఒత్తిళ్లతోటి పెట్టకుంటే సర్పంచ్ పతి అనే పదం ప్రాచుర్యంలోకి ఎట్టొచ్చింది ఈరోజు మేధావులు చెప్పాలి. కాబట్టి సీట్లు పెంచితే ఏమైందనంటే కొత్త నాయకత్వం వస్తుంది. ఈరోజు పార్లమెంట్ల లోక్సభలనైనా రాజ్యసభలనైనా కేవలం 13 నుంచి 14% మంది మహిళలే ఉన్నారు. వాళ్ళు 33% కావాలంటే సుమారు ఇంకో 19% సీట్లు పెరగాలి. ఈరోజు 19% మంది ఎంపీలు ఇంట్లో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారా? పోనీ రాహుల్ గాంధీ ఇంట్లో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాడా? సరే, మీరు కూర్చోడానికి సిద్ధంగా ఉంటే రాయ్బరేలీ నుంచి మీరు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోండి. మేనకా గాంధీకో ఇంకోరైనా కాంగ్రెస్లో సీనియర్ మోస్ట్
లీడర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశాలు కల్పించండి, ఆ స్త్రీలు అక్కడి నుంచి పోటీ చేస్తారు, మీరు ఇంట్లో కూర్చోండి. అదే విధంగా రాష్ట్రంలో ఇక రాష్ట్రం విషయానికి వస్తే రేవంత్ రెడ్డి చాలా గమ్మత్తుగా మాట్లాడతాడు. జిఎస్డిపి ద్వారా ఉమెన్ రిజర్వేషన్స్ అయినా డీలిమిటేషన్ అయినా ఇంప్లిమెంటేషన్ చేయాలంటాడు. ముఖ్యంగా డీలిమిటేషన్, జిఎస్డిపి ద్వారా డీలిమిటేషన్ అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? పాపులేషన్ రేషియోకి డీలిమిటేషన్ కి సంబంధం ఉంటది. ఈ మాత్రం పరిజ్ఞానం లేని వ్యక్తులు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సీట్లలో కూర్చున్నారు. ఈ 50% సీట్ అలాట్మెంట్ ద్వారా, సీట్ ఇంక్రీజ్మెంట్ ద్వారా ఏ ఒక్క రాజకీయ పార్టీకి నష్టం జరగదు, ఏ ఒక్క ప్రాంతానికి నష్టం జరగదు, దక్షిణాది ప్రాంతాలకు కూడా నష్టం జరగదు. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మన ప్రాతినిధ్య శాతం 23.36%. డీలిమిటేషన్ బిల్లు 50% సీట్ల పెంపుతోటి వచ్చినా కూడా ఇదే 23-24% ప్రాతినిధ్యమే ఉంటుంది. మనకు ఎటువంటి నష్టం జరగదు. ఈ విషయం చాలా స్పష్టంగా అమిత్ షా ఒక్క అర్ధగంట సమయం ఇస్తే ముసాయిదా బిల్లులో చేర్చి మళ్ళోసారి ప్రవేశపెట్ట ఆమోదించండి అని చెప్పిండు. అయినా కూడా అప్పుడు ఒళ్ళు బరువెక్కి బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా ఇష్టం వచ్చినట్టు సంబరాలు చేసుకున్నారు రాహుల్ గాంధీ అయినా కొంతమంది విపక్ష నాయకులైనా. మరి వాటన్నిటికి సమాధానం చెప్పాలి. రేపు ఒకవేళ డీలిమిటేషన్ బిల్లు పాపులేషన్ రేషియో తోటే కంపేర్ చేసుకుంటే పెంచాలంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. మరి దక్షిణాది రాష్ట్రాల ప్రజలకి ఎవరు సమాధానం చెప్తారు? ఇదే ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి.